బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు అంటే మన ప్రతిపక్ష నాయకులు వరుస పెట్టి అరెస్టులు అవుతా ఉన్నారు. చక్రధర్ గౌడ్ గారు పెట్టినటువంటి ఒక కంప్లైంట్ లెటర్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అండ్ అదే రకంగా హరీష్ రావుని, కౌశిక్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, సో ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసుకుంటున్న పొద్దు నుంచి రాత్రి వరకు పిఎస్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీస్ స్టేషన్, బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, అట్లాగే కార్యకర్తలు అందరూ నిన్న మొత్తం కూడా ఆ పోలీస్ స్టేషన్ కొంతమంది, ఈ పోలీస్ స్టేషన్ కొంతమంది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, ఇంకొంతమంది బంజారా హిల్స్, సో ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. సో నిన్న ఒక రోజు మొత్తం హై టెన్షన్ నడిచింది. పాడి కౌశిక్ రెడ్డి, ఎస్ చక్రధర్ గౌడ్ అన్న మరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ హరీష్ రావు ట్యాప్ చేసిండని చెప్పి కేసు పెడితే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సో ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ప్రశ్నించే వాళ్ళని అణగదొక్కుతున్నారు ఈ ప్రభుత్వం. సో ఖచ్చితంగా అణగదొక్కుంటూ వస్తూ ఉన్నారు. మా మీద ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా మరి పాడి కౌశిక్ రెడ్డి గారు మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో మరి నా మీద కూడా, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతోంది, స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, నా కేసు కూడా మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి బంజారా హిల్స్ సిఐని చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది, ఏసీపీని ప్రెషర్ పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా మరి ఆయన విధులకు అడ్డు కలిగినాడని చెప్పి మొన్నంతా రచ్చ చేసినారని చెప్పి ఉల్టా పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. సో ఇలా కేసు పెట్టారో లేదో నిన్న పొద్దున్న మరి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మొత్తం కూడా, ఇల్లు చుట్టూ మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా గుమిగూడినరు, చుట్టుముట్టినరు. ఇక ఈ దెబ్బతో హరీష్ రావు గారు ఒక పక్క, అట్లాగే జగదీష్ రెడ్డి గారు ఒక పక్క, సో జగదీశ్వర్ రెడ్డి గారు ఒక పక్క, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇక హరీష్ రావు గారిని అయితే కౌశిక్ రెడ్డి గారి ఇంట్లోనే ఎత్తుకొచ్చినారు. లేదు కాదు, ఇక చాలా జరిగినాయి, నాన్ సెన్స్ అన్నీ కూడా నేను జరిగినాయి. సో మొత్తానికి ఒక రోజంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మెయిన్ పిల్లర్స్ అందరినీ కూడా అష్టదిగ్బంధనం చేశారు. అయితే నిన్న కేటీఆర్ కేరళ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మీటింగ్లో, ఒక సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు యాక్టివ్ అయినారు. కల్వకుంట్ల కవిత గారు కూడా అందరినీ పరామర్శిస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ఏం జరుగుతోంది ఇదంతా కూడా చూస్తే డైవర్షన్ పాలిటిక్సా అంటే విజయోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేసుకుంటున్నారు విజయోత్సవాలు, ఎందుకు ఆగమవుతున్నారు, మీరు ఏం చేసిండ్రు అని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. సో ఎవడి కోసం జరుపుకుంటున్నారు? 6 గ్యారంటీల ఒక్క గ్యారంటీ అన్న మొత్తం ఇచ్చినారా? రైతు బంధు ఇచ్చినారా? పోనీ రైతు భరోసా ఇచ్చినారా? రుణమాఫీ అందరికి అయిందా? అకౌంట్లు డిఫాల్ట్లో పడ్డాయి, డిఫాల్ట్లో పడిన అకౌంట్లు మళ్ళీ మీరు అన్బ్లాక్ చేసేది ఉందా అని చెప్పి రకరకాలుగా ఇది చేస్తూ ఉన్నారు. కానీ నాకు నిన్న యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చేసిందే వీళ్ళు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లనైతే నిన్న ప్రశాంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమని? ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల మీద కేసులా, ప్రతిపక్ష నాయకుల మీద కేసులా, జర్నలిస్టుల మీద కేసులా అన్నారు. మరి ఇదే జర్నలిస్టుల మీద మరి మీ ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు మీరందరూ ఎందుకు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. సో నేనేమంటానంటే మీరు అరెస్ట్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు బీఆర్ఎస్, ఎందుకంటే వ్యక్తిగత కక్షలు ఎవరికి ఉండవు. మీరు అరెస్ట్ అవ్వాలని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. కానీ మీరు చేసిందే, మీ ప్రభుత్వం చేసిందే, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసిందే, ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, కొత్తగా ఏం చేసేది లేదు. సో వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు. మీ రాజకీయాలే మీకు కావాలా? ఈ నాయకుడు ప్రశ్నిస్తే ఆ నాయకుడి మీద కేసు పెట్టాలా? మళ్ళీ కాంగ్రెస్ ప్రతిపక్షం అయితే మళ్ళీ మీరు వాళ్ళ మీద కేసు పెట్టాలా? ఇవన్నీ కూడా ఎందుకు? ప్రజా సమస్యలు భ్రష్టు పట్టడానికి, ప్రజా సమస్యలు డైవర్ట్ చేయడానికి, ప్రజా సమస్యల గురించి ఎవరు చర్చించకుండా ఉండడానికి 6 గ్యారంటీలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. 6 గ్యారంటీలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. అసలు ఊసే లేదు. ఉద్యమకారులందరూ కూడా
నెత్తి నోరు బాదుకుంటున్నారు. మొన్న రౌండ్ టేబుల్లో కూడా చర్చ పెట్టుకున్నారు. సో ప్రతి ఒక్కరు ఎవరు చూసినా 6 గ్యారెంటీలు ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నాడు. అండ్ మీరు చేసినటువంటి కుల గణన ఏదైతే ఉందో అది కూడా ఫాములు ఎవరికి దొరకట్లే. ప్రతి ఊర్లో కొంతమంది ఇంటికి పోతున్నారు కుల గణన అని చెప్పి, ఇంకొంతమందికి వెళ్ళట్లేదు. కానీ బీసీ సామాజిక వర్గం అని చెప్పుకునే కొంతమంది బీసీ నాయకులు మాత్రం దీని గురించి ప్రశ్నించరు. సో ఇట్లా బరాబర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ పాలన ఫెయిల్ అయిపోయింది. సో ఈ ఫెయిల్లో భాగంగా ప్రతిపక్ష నాయకులైనటువంటి బీజేపీ వాళ్ళ అధ్యక్ష పదవి లొల్లులలో ఉన్నది. బీఆర్ఎస్ కొద్దో గొప్ప మంచుకొక్క దగ్గర ఇక్కడ కనబడి అడుగుతూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. అండ్ ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అంటే బరాబర్ జరిగింది. అందరికీ తెలుసు, సామాన్య ప్రజలందరికీ తెలుసు, సీనియర్ జర్నలిస్టులకు తెలుసు, అన్ని మీడియా ఛానల్స్కి తెలుసు, సో ప్రతిపక్ష నాయకులకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే మన మనస్సాక్షులకే తెలుసు అది జరిగింది అని చెప్పి. సో ఉన్నమాట అంటే ఉల్కెక్కువ అన్నట్టు మా హరీష్ అన్న మరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని కేసు పెడితే ఆయన ఎందుకు భయపడుతున్నాడు అనేది మనం కాసేపు పక్కన పెడదాం. గతంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఆలోచించినారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి నోరు మూయించినారు, ఇంకొంతమందికి కేసులు పెట్టి నోరు మూయించినారు. అసలు నాకు తెలిసి గత ప్రభుత్వంలో రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మీద తప్ప వేరే ఎవరి మీద కేసు పెట్టి నాకు తెలిసి బండి సంజయ్. ఎస్, బీజేపీలో బండి సంజయ్ గారు, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి మీద కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం జరిగింది. సరే, ఆయనంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. మరి ఎర్రబల్లి దయాకర్ రావు దొరికిపించిండా లేకపోతే హరీష్ రావు కుట్రలో భాగమా అది పక్కన పెడితే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు. మా బండి సంజయ్ గారిని మాత్రం కావాలని ఇరికిచ్చినారు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వము ఎవరి మీదన్నా కేసు పెట్టాలన్నా, ఎవరైనా గుంజుకొచ్చి మానసికంగా కృంగదీయాలన్నా, సో వాళ్ళకి ఏ చిన్న పెట్టి కేసు అయినా, ఆఖరికి పెన్సిల్ దొంగతనం జరిగింది అని ఒకరి మీద కేసు పెట్టినా సరే దాన్ని సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేసేటువంటి మన తెలంగాణలో అధికారులు అట్లున్నారు అన్నట్టు. అందరు అధికారులు అంటేనేనండి నేను చెప్పేది, రాజకీయ నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా పోలీసులు వినాల్సిందే, అక్కడ వేరే ఆప్షన్ లేదు. నేనేమంటున్నా, పాపం నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము ఏం చెప్పినాము, పాడి కౌశిక్ రెడ్డి గారు ఆవేశం స్టార్. ఆయన కేటీఆర్కి ఏమైనా లేకపోతే హరీష్ రావుకి ఏమైనా వీళ్ళు ఎవ్వరికి ఏమైనా సరే ఆయన తట్టుకోలేడు. పాపం ఉరుక్కుంటూ వచ్చేస్తాడు. ఇంత చేయండి కౌశిక్ రెడ్డి గారు, ఇంత చేయండి అంటే ఆయన ఇంత చేస్తాడు. రవ్వంతా చేయండి సార్ అంటే ఏనుగంతా చేస్తాడు. ఇక చేసి ఎట్లనో అట్లా ఈ రకంగా బుక్ అవుతారు. ఎనీవేస్, ఫ్యూచర్లో మరి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మా కౌశిక్ రెడ్డి అని మాత్రం గుర్తుపెట్టుకొని మీరు మంత్రి పదవి అయితే ఇవ్వాలి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నిన్న రాత్రి కౌశిక్ రెడ్డి గారిని తీసుకుపోయి ఎక్కడేసినారు, మన జడ్జి దగ్గరికి తీసుకుపోయినారు బెయిల్ కోసం. అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డిని అదే జడ్జి గారు కూడా చెప్పినారు, ఇది కేవలము రాజకీయ కక్షనే, ఇది కేవలం రాజకీయ కక్షల భాగమే, అందుకే మేము అదేంటి అని చెప్పి జడ్జి గారు మొట్టికాయలు వేస్తే మరి పోలీసులు రాత్రి 11:30కేమో అనుకుంటా లైవ్ పెట్టింది పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ నుంచి. నాకు తెలిసి 11-11:30 టైంలో మరి కౌశిక్ రెడ్డి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిండు. ఇక హరీష్ రావు గారు అయితే కొంచెం ముందు బయటకు వచ్చినారు. సో ఏం చేస్తున్నారు వీళ్ళు, గతంలో బీఆర్ఎస్ ఏదైతే స్టాండ్ తీసుకొని తప్పు చేసిందో, ఏదైతే జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం దగ్గర నుంచి కొంతమంది రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టడం వరకు, సరే వాళ్ళ మీద పెడితే ఓకే, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళ మీద కూడా దేశద్రోహం కేసులు మోపిండ్రు చాలామంది, మా విమలక్క. సో మంచి గాయకులు, మంచి సోషల్ యాక్టివిస్ట్ అందరూ కూడా దేశద్రోహం కేసులు పెట్టింది. సో వాళ్ళు చేసిన తప్పే మళ్ళా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. పోనీ ఇక్కడ తప్పు జరగలేదా అంటే బరాబర్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కానీ ఎప్పుడు పెట్టాలి కేసులన్నీ, మీ గవర్నమెంట్ ఫామ్ అయినా 3 నెలల్లో కేసులు పెట్టాలి. ఇప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరు హీరోలు అవుతారు, బీఆర్ఎస్ పార్టీ హీరో అవుతారు. ఎందుకు, మీ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా నిజంగానే అద్భుతంగా పాలన చేస్తే కనుక అప్పుడు పబ్లిక్ హర్షిస్తారు. కానీ ఏమైపోయిందంటే 6 గ్యారంటీలు ప్రజలలో లేకపోయేసరికి తీవ్ర వ్యతిరేకత రావడంతో
ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు మీ పాలన పట్ల. ఈ అసంతృప్తి ఏమైందంటే అమాంతం బీఆర్ఎస్ వాళ్ళ గ్రాఫ్ని అరే వీళ్ళకంటే వాళ్ళే బాగుండే కదా, తింటే తిన్నారు కానీ ఎవరు తిన్నాడు, అన్ని పార్టీలు తింటాయి, తింటే తిన్నారు కానీ అభివృద్ధి అయితే కనబడ్డది కదా, అప్పు చేసి వేసిండ్రు కానీ దేనికి చేసిరో కనబడుతుంది కదా అన్న స్టైల్లో పబ్లిక్ మైండ్ సెట్స్ మొత్తం కూడా మారిపోతూ ఉంది. సో ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మీరు రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామన్నా సరే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మీ సొంత పార్టీలనే బల్మూరి వెంకట్ని దాదాపు 1,16,000 ఓట్లతోటి ఓడగొట్టినాడు. రేవంత్ రెడ్డి గారు అనుచరుడైనటువంటి బల్మూరి వెంకట అన్నను ఓడగొట్టినారు. దానికి కారణం ఆయనకు ఎమ్మెల్సీ రావడం, అహంకారం పెరిగిపోవడం. ఎస్ నా అంతటి వాడు లేడు, నా వల్లే కాంగ్రెస్ వచ్చింది, నా వల్లే ఎన్ఎస్యుఐ బాగుపడ్డది, ఇక వేరే ఎవరిని కూడా నేను పట్టించుకోను అన్నట్టు బల్మూరి వెంకట అయిపోయింది. వేరే ఎవరైనా పక్కన పెట్టండి, నిరుద్యోగులను పట్టించుకోలే, 46 జీవో వాళ్ళని మోసం చేసిండు, 29 జీవో తీసుకొచ్చిండు, ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి బీసీ వర్గాన్ని చీల్చిండు, బీసీ రిజర్వేషన్ ఏదైతే కోటా ఉంటుందో వాళ్ళకి అన్యాయం జరిగింది. సో వీటి గురించి ఏ నిరుద్యోగులను ఏ విద్యార్థులను అయితే అడ్డుపెట్టుకోవాలన్న పదవులు అనుభవించిండో అదే విద్యార్థులు ఈ బల్మూరి వెంకట్ని మరి ఇష్టపడతలేరు, అసహించుకుంటున్నారు, నమ్మకద్రోహం చేస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారి వర్గం నుంచి అయినటువంటి గెలవడం జరిగింది. సో డెఫినెట్గా మీరు ఇక్కడ ఆలోచించవచ్చు ఎంత తేడా వస్తుందనేది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో వీళ్ళు పోయి ఓట్లు ఏమని అడుగుతారు, 6 గ్యారెంటీలు అయినాయమ్మా, మీకు ఊర్లలో అందరూ సంక్షేమ పథకాలు తీసుకునేటోళ్ళే ఉన్నారు, మా రైతన్నలు ఉంటారు, మా ముసలవాళ్ళు ఉంటారు, మా ముసలోళ్ళు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు, మా వికలాంగులు ఉంటారు, మా కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొని దానికోసం వెయిట్ చేసి ₹1,00,000 చెక్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక తులం బంగారం ఇస్తా అన్నది, పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటలేరు తులం బంగారం కోసం, ఊర్లలో సంబంధాలు కుదిరినాయి కానీ తులం బంగారం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్గా నిలబడినా సరే పోయి ఆ సర్పంచ్ని అడుగుతారు, ఏందయ్యా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అన్ని గాలికి వదిలేసింది, నీకు ఎందుకే ఆ ఓట్లు అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా. ప్రజలలో ఏదైతే నానుడి ఉందో, ఏదైతే తీవ్ర వ్యతిరేకత ఉందో, మా రిపోర్టర్ ఉన్నారు, మా రిపోర్టర్ మొన్న సిద్దిపేట పోయిండు, అక్కడ పోయి దాదాపు చాలామందివి బైట్స్ తీసుకున్నాడు ప్రజా సమస్యల మీద. ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తి. ఒక్కడంటే ఒక్కడు కూడా పొగడట్లేదండి, ఒక్కడంటే ఒక్కడు కూడా ఈ ప్రభుత్వాన్ని పొగడట్లేదు. క్యాడర్ చీలిపోయినాయి, లీడర్లు చీలిపోయినాయి, ఇంటర్నల్ వార్సు, క్యాస్ట్ ఫీలింగ్స్, కులగణన అని చెప్పి పైకి చెప్పడం తప్ప మనస్ఫూర్తిగా కులగణన చేస్తలేరు. ఎందుకు చేయట్లేదని చెప్పి బీసీ నాయకులు కొంతమంది అడగరు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకున్నటువంటి సమాచారం మేరకు, మాకు వచ్చేటువంటి ఫోన్స్ మేరకు మేము ప్రజలలో ఉన్నాం కాబట్టి మాకు ఏం తెలుస్తుందంటే సగం ఇంటెలిజెన్స్గా మేమే పనిచేస్తాం, సగం ఇంటెలిజెన్స్గా మేమే పనిచేస్తాం చెప్తున్నా కదా. ఓకే, సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మరి రేవంత్ రెడ్డికి అందుతలేవా, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారా? సో రేవంత్ రెడ్డికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నా అంతటోడు ఎవరు లేడని చెప్పి రేవంత్ రెడ్డి ఇంటలేడా, లేకపోతే క్యాబినెట్ మంత్రులు ఇంటలేరా అని చెప్పి నాకు అనిపించింది. నాకే కాదు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మొన్న ఈ ఏడాది పాలన మీద సర్వే చేస్తే ఆ సర్వేలో కూడా తీవ్ర వ్యతిరేకతని చూపిస్తుంది. పాపం ఆయన ఏ పార్టీకి చెందినతను కాదు, చాలా జెన్యూన్గా సర్వే చేస్తారు రెగ్యులర్గా. సో సర్వేలో ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే మరి ఎట్లుందో ఇక మా ప్రజలకే తెలుసు. సో ఇన్ని సమస్యలు మొత్తం కూడా డైవర్ట్ చేసిరు. సో వాళ్ళు హీరోలు అంటలేము, మీరు జీరోలు అంటలేము, కానీ మీరు ఇస్తారన్న హామీలు 100 రోజులే చెప్పారు. మీరు 100 రోజుల పాలన అన్నారు, 100 రోజుల పాలన, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. 100 రోజులు కాదు, 365 రోజులు అయింది, కానీ మీ స్టాండ్ ఏందో తెలియదు, మీ బ్యాండ్ ఏందో తెలియదు. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్క ఇప్పుడు అరెస్టులు చేస్తే వాళ్ళే హీరోలు అవుతారు.
మీకు స్ట్రాటజీలు ఎవరిస్తుండ్రో, ఆ అయోధ్య రెడ్డి ఇస్తుండో లేకపోతే మీ వేం నరేందర్ రెడ్డి ఇస్తుండో ఎవరిస్తుండో అర్థమైతే వస్తలేదు ఇక్కడ. అర్థమైతలేదు అసలు ఎవరిస్తుండ్రో మీకు సలహాలు. మొత్తం అసలు మీ స్టాండ్ ఏంటి, మీరు ఎటువైపు ఉన్నారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణని ఏమీ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాము. బట్ ఒకటి మాత్రం నేను కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తా ఉన్నా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీ ఓటమి ఖాయం. ఇంకా మాట్లాడదాము. పేపర్లో ఈరోజు పేపర్లో ప్రధాన వార్తలు చాలా ఉన్నాయి. సో కానీ ప్రజా సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. కానీ దానికంటే ముందు